గీతామకరందం అని చెప్పి శ్రీకాళహస్తిలో ఉండేటువంటి స్వామివారు రాశారాయన. స్పష్టమైనటువంటి తెలుగులో ఉంటుంది గీతామకరందం. భగవద్గీత గురించి శ్లోకం, దాని మొత్తం తాత్పర్యం, టీక, అర్థంతో సహా ఉంటుంది. అది చదివేటప్పుడు ముందు మాట అని చెప్పి కొన్ని మాటలు కొంతమంది మహనీయులు రాస్తారు. దాంట్లో గాంధీ మహాత్ముడు ముందు మాట రాశాడు. ఏమని రాశారంటే ఆయన, నాకు ఏ రకమైనటువంటి సమస్య వచ్చినా, ఏ రకమైనటువంటి ప్రశ్న ఎదురైనా గీతామకరందం పుస్తకం పట్టుకొని ఇట్లా పేజీ బుక్ ఓపెన్ చేస్తాను భగవద్గీతని. దాంట్లో ఏ పేజీ ఓపెన్ అవుతుందో ఆ పేజీలో నాకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని రాశారు ఆయన. ఇక చూడండి, అంత గొప్పదాన్ని తీసుకొని వచ్చి శవాల దగ్గర, అందులో ఇంకొక దరిద్రం ఏంటంటే ఈ శవ వాహనం ఒకటి ఉంటుంది, దాంట్లో కూడా పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అదే, అది మంచి పద్ధతి కాదు అది.